హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఒకే ఒక్క ప్రశ్న ఏంటనంటే, సార్ నోటిఫికేషన్స్ రావట్లేదు, నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా, లేకపోతే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవ్వాలా అని చెప్పి. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయి కాబట్టి మీరు కన్జెక్యూటివ్గా ప్రతిసారి రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాల్సిందే, దానికి వేరే ఆప్షన్ అనేది లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ ఎగ్జామ్స్ అనేది స్టేట్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. మనం ఆల్రెడీ మే ఆర్ జూన్లో వస్తుంది అనుకున్నాం, బట్ లైక్ ఇట్ గాట్ పోస్ట్పోన్డ్ అనమాట. ప్రిపరేషన్ ఆపకండి, ఎందుకనంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి లైక్ 1.5-2 months టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ప్రిపేర్ అవ్వలేం. ఆ తర్వాత మళ్ళీ ధర్నాలు చేయాల్సి ఉంటుంది, నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేయమని, ఇంకొంచెం టైం ఇవ్వమని. సో అదంతా జరగకుండా ఉండాలి అని అంటే మీరు కంపల్సరీగా రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. కంప్లీట్గా మీరు దీని మీద కూర్చొని ప్రిపేర్ అయినా పర్లేదు, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయినా పర్లేదు, బట్ రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వడం అనేది కంపల్సరీ అనమాట. దట్ ఈస్ ద థింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎవ్రీడే వీఆర్ డూయింగ్ వన్ వెరీ గుడ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. So before going further, please do like, share and subscribe to our channel. Let's get into the video. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు అయితే గంగైకొండ చోళపురం టెంపుల్కి అయితే వెళ్ళడం అనేది జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు. ఆయన మాల్దీవ్స్కి వెళ్ళారు. మాల్దీవ్స్ నుంచి ఆ తర్వాత తమిళనాడులోని గంగైకొండ చోళపురం టెంపుల్కి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకు వెళ్ళారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. జూలై 27, 2025లో ఆయన వెళ్ళడం అనేది జరిగింది టు అటెండ్ ఆది తిరువతిరాయ్ ఫెస్టివల్ని. ఎక్కడ అనంటే ఈ గంగైకొండ చోళపురం టెంపుల్లో ఈ ఫెస్టివల్ అనేది చేస్తున్నారు. ఆది తిరువతిరాయ్ ఫెస్టివల్ అనమాట. ఇది ఒక యునెస్కో లిస్టెడ్ సైట్. ఈ పర్టికులర్ టెంపుల్ సైట్ ఏదైతే ఉందో అది యునెస్కోలో కూడా లిస్ట్ అయి ఉందన్నమాట. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే, రాజేంద్ర చోళ వన్ ఎవరైతే ఉన్నారో ఆయన మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ టు ది సౌత్ ఈస్ట్ ఏషియా, అంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ చేసి దగ్గర 1000 సంవత్సరాలు అయిందనమాట. ఈ 1000 సంవత్సరాలని ఈ మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ద ఫెస్టివల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆది తిరువతిరాయ్ టెంపుల్, యునెస్కో లిస్టెడ్ సైట్, గంగైకొండ చోళపురం టెంపుల్, అండ్ దెన్ రాజేంద్ర చోళాస్ వన్స్ 1000 years లెజెండరీ మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ టు ది సౌత్ ఈస్ట్ ఏషియా. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చేర చోళ పాండ్య, ఇది మీరు చూసే ఉంటారు. చేర చోళ పాండ్య, దీస్ ఆర్ లైక్ ఎగ్జామినర్స్ ఫేవరెట్ టాపిక్స్, ఎస్పెషల్లీ చోళాస్. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది. చోళా బేస్డ్ రూలర్స్ కావచ్చు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే సొసైటీ కావచ్చు, లేకపోతే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కావచ్చు. చోళా నుంచి కంపల్సరీగా ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ లైక్ 3 great living చోళా టెంపుల్స్. వై దీస్ ఆర్ గ్రేట్ లివింగ్? 1000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆ టెంపుల్స్ ఇంకా వర్క్ అవుతున్నాయి. అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి, రెగ్యులర్ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందుకే మనం వాటిని ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని పిలుస్తాం. ఫస్ట్ వన్ బృహదీశ్వర టెంపుల్ ఎట్ తంజావూర్. ఇది రాజరాజ చోళ బిల్డ్ చేయడం అనేది జరిగింది ఇన్ 1010 CE. దిస్ ఈజ్ వాట్ ద బృహదీశ్వర టెంపుల్ ఎట్ తంజావూర్. నెక్స్ట్ వన్ బృహదీశ్వర టెంపుల్ ఎట్ గంగైకొండ చోళపురం. దిస్ ఈజ్ ఇట్. ఇది ఎవరు బిల్డ్ చేశారంటే రాజరాజ చోళ తర్వాత మనకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కనుక మీరు చూసారు అని అంటే మీకు తెలుస్తుంది. దెన్ కమ్స్ దిస్ రాజేంద్ర చోళ 1030లో బిల్డ్ చేయడం అనేది జరిగింది, జస్ట్ లైక్ 20 years ఆఫ్టర్. నెక్స్ట్ వీ హ్యావ్ ఐరావతేశ్వర్ టెంపుల్ ఎట్ దారాసురం బై రాజరాజ చోళ II in 1166 CE. ఈ 3 టెంపుల్, ఇది ఐరావతేశ్వర్ టెంపుల్. దీస్ 3 ఆర్ లైక్ వెరీ వెరీ ఫేమస్ టెంపుల్ అండ్ దీస్ 3 ఆర్ లైక్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ ఇన్ తమిళనాడు. బృహదీశ్వర టెంపుల్ ఎట్ తంజావూర్, బృహదీశ్వర టెంపుల్ ఎట్ గంగైకొండ చోళపురం, ఐరావతేశ్వర టెంపుల్ ఎట్ దారాసురం. ఈ 3 కూడా ఇప్పుడు మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికి వెళ్ళడం జరిగింది. గంగైకొండ చోళపురంలో ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్కి వెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్ గంగైకొండ చోళపురం టెంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇది రాజేంద్ర చోళ I బిల్డ్ చేయడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ హిస్ విక్టరియస్ క్యాంపెయిన్ టు గంగా రివర్ అండ్ ది పైకా కింగ్డమ్, దట్ ఈస్ బెంగాల్. ఈ రెండింటిని కూడా ఆయన గెలిచాడనమాట. ఆయన గెలిచాడు కాబట్టి దాన్ని కమెమరేట్ చేయడానికి ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, సౌత్ ఈస్ట్ ఏషియా అని మాట్లాడడం కదా. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఏంటి? ఇండోనేషియానో లేకపోతే
కంబోడియానో, ఇవే కదా. మన రైట్ సైడ్ వెళ్ళాలి, మనం పైనకి వెళ్తున్నాం. గంగా అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ చోలా ఎంపైర్ ఎట్ దట్ పాయింట్. ఫ్రమ్ నార్త్ గంగా బేసిన్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియన్ వరకు అంతా కూడాను ఇట్స్ అండర్ చోలాస్. దట్ ఈస్ ఎ హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ దట్ దే ఆర్ హోల్డింగ్ ఎట్ దట్ టైమ్. And it is a symbol of pan-Indian influence and maritime ambitions of the Chola Empire. It is considered as the pinnacle of Chola architecture, reflecting refinement beyond Brihadishwara temple built by his father. అంటే ఏంటి, ఏదైతే బృహదీశ్వర టెంపుల్ ఏదైతే ఉందో తంజావూరులో, దాని తర్వాత ఇది బిల్డ్ చేశారు కాబట్టి దానికి మించినటువంటి రిఫైన్మెంట్ అనేది ఈ సెకండ్ టెంపుల్లో జరగడం అనేది జరిగింది అండర్ రాజేంద్ర చోళ. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ ఆది తిరువతిరై ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఆది తిరువతిరై ఫెస్టివల్, బ్లెండింగ్ శివైట్ డివోషన్ అండ్ హిస్టారిక్ మెమొరీ. బృహదీశ్వరాన్ని మాట్లాడుకున్నామంటే శివుడు కదా, సో ఈ శివైట్ డివోషన్ అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఆది తిరువతిరై ఫెస్టివల్లో ఏం చేస్తారనంటే, ఇది ఎప్పుడు వస్తుందనంటే, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద తమిళ్ మంత్ ఆఫ్ ఆది. మనం దీన్ని ఆషాఢ మాసం అని పిలుస్తాం. ఆషాఢ అయిపోవచ్చింది, శ్రావణంలోకి ఎంటర్ అయినాం కదా మనం. సో మనం ఏదైతే ఆషాఢ మాసం అంటామో అరౌండ్ లైక్ 4th month మనకు వస్తుంది. అంటే మిగతా రాష్ట్రాల వారికి, తమిళనాడు వారికి అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆషాఢ మాసం మనం అంటాం, వారు దాన్ని ఆది మాసం అంటారు. లింక్ టు ద తిరువతిరై నక్షత్ర, దట్ ఈస్ ఆర్ధ నక్షత్ర అంటాం కదా, ఆర్ధ నక్షత్ర సాక్రెడ్ టు లార్డ్ శివ. ఈ ఆర్ధ నక్షత్రం అనేది శివుడికి అత్యంత ముఖ్యమైన లేకపోతే ప్రియమైనటువంటి నక్షత్రం అన్నమాట. ఇన్ 2025 ఈ ఆర్ధ నక్షత్రం ఏదైతే ఉందో, శివుడికి ఇష్టమైనటువంటి, శివుడికి ప్రత్యేకమైనటువంటి ఆర్ధ నక్షత్రం ఏదైతే ఉందో అది రాజేంద్ర చోళ యొక్క బర్త్ స్టార్ జన్మ నక్షత్రానికి సింక్ అయి ఉంది. ఇప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, శివుడి యొక్క ఫేవరెట్ అయినటువంటి లేకపోతే సాక్రెడ్ నక్షత్రం అయినటువంటి తిరువతిరాయ్ లేకపోతే అర్ధ నక్షత్రం ఏదైతే ఉందో ఇది రాజేంద్ర చోళ యొక్క జన్మ నక్షత్రానికి కోయిన్సైడ్ అయి ఉందన్నమాట. సో దట్స్ వై హీ వెంట్ దేర్. నెక్స్ట్, ఇట్ ఇన్వాల్వ్స్ స్ట్రీట్ ప్లేస్ దట్ ఈస్ తెరుకూతు, డ్రామటైజింగ్ ద చోళా కింగ్స్ అచీవ్మెంట్స్ అండ్ సెరమోనియల్ ఆఫరింగ్స్ టు హిస్ స్టాచ్యూ. ఈ ఫెస్టివల్తో పాటుగా ఇక్కడ కొన్ని స్ట్రీట్ ప్లేస్ అనేవి జరుగుతాయి ఆల్ ఓవర్ తమిళనాడులో. దాన్నే మనం ఏమంటామంటే తెరుకూతు అని చెప్పి పిలవడం జరుగుతుంది. తెరుకూతు. ఏవైతే కొత్త పదాలు వస్తున్నాయో కొత్త పదాలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మోడీ వెళ్ళాడు కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ నోటిఫికేషన్స్. గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్, ఏం అనౌన్స్ చేశారు ఆయన అంటే, మోడీ గారు అక్కడికి వెళ్ళారు కదా, అరౌండ్ లైక్ 4,800 crore ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మనం దాని గురించి సపరేట్గా మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఫర్ ద టైమ్ బింగ్ ఆయన ఏం అనౌన్స్ చేశారు అంటే, రాజరాజ చోళ అండ్ రాజేంద్ర చోళ యొక్క స్టాచ్యూస్ని తమిళనాడులో నెలకొల్పడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రాజేంద్ర చోళ యొక్క 100 rupees కాయిన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. జస్ట్ టు కమెమోరేట్ రాజేంద్ర చోళాస్ థింగ్, ఆ కాయిన్ని కూడా రిలీజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం రీటరేటెడ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ చోళా హెరిటేజ్ ఇన్ టు ది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మిషన్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మిషన్ అంటే ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల యొక్క ఆర్ట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, లాంగ్వేజ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇంటిగ్రేటెడ్. దట్ ఈజ్ వాట్ దిస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మిషన్ అనమాట. దీంట్లో ఈ పర్టికులర్ చోళా హెరిటేజ్ కూడా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఆయన. నెక్స్ట్, హైలైటెడ్ ద రిట్రీవల్ ఆఫ్ 600+ స్టోలెన్ ఇండియన్ ఆర్టిఫాక్ట్స్. ఏవైతే 600కు పైగా ఎవరైతే దొంగలించబడినటువంటి ఆర్టిక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 600కు పైగా మనం తీసుకురాగలిగాం. దాంట్లో 36 ఆర్ ఫ్రమ్ తమిళనాడు. ఈ 600 మనం ఏవైతే దొంగలించబడినటువంటి ఆర్టిఫాక్ట్స్ తెచ్చుకున్నామో దాంట్లో 36 తమిళనాడుకు చెందినవే, అది కూడా చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం హీ కోటెడ్ తమిళ్ సెయింట్స్ తిరుమలార్స్ అంబె శివం అని అంటే లవ్ ఈజ్ గాడ్. అంబె శివం ఎవరిచ్చారు? ఇది తిరుమలార్ ఇవ్వడం అనేది జరిగింది. అంబె శివం అంటే లవ్ ఈజ్ గాడ్, అంటే టు ప్రమోట్ హార్మనీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. డ్రో ప్యారలల్స్ బిట్వీన్ చోళా మ్యారిటైమ్ గ్లోరీ అండ్ ఇండియాస్ నావల్ ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ సింధూర్. చోళా కింగ్స్ ఆర్ లైక్ వెరీ వెరీ గ్రేట్ విత్ దేర్ నావల్ ఫోర్స్. నావికా శక్తి ఏదైతే ఉందో లేకపోతే నౌకా శక్తి ఏదైతే ఉందో దే ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట.
అండ్ ఈజ్ లింక్డ్ టు ద శైవ ట్రెడిషన్ వేర్ చంద్రయాన్ 3 యొక్క ల్యాండింగ్ సైట్ ఏదైతే ఉందో, చంద్రయాన్ 3 మనం పంపించాం కదా మూన్ మీద ఎక్కడైతే ల్యాండ్ అయిందో మనం ఆ పాయింట్కి ఏమని పేరు పెట్టాం, శివశక్తి పాయింట్ అని పెట్టాం కదా. అది కూడా ఆయన అక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది. చంద్రయాన్ 3 యొక్క ల్యాండింగ్ సైట్ మూన్ మీద ఏదైతే ఉందో మనం దానికి శివశక్తి పాయింట్ అని పెట్టడం అనేది జరిగింది. సో మనం చూసుకున్నట్టు ఏంది, ఇది ఒక శైవైట్ థింగ్ అనమాట. నెక్స్ట్ ద గ్రేట్ రూలర్స్ ఆఫ్ చోళ డైనాసిటీ. వన్ ఈజ్ లైక్ విజయాలయ చోళ. ఈ ఫౌండెడ్ ద ఇంపీరియల్ చోళ ఎంపైర్ అండ్ క్యాప్చర్డ్ తంజావూరు, బిల్ట్ టెంపుల్ ఫర్ దుర్గా. నెక్స్ట్ రాజరాజ చోళ. నెక్స్ట్ కన్స్ట్రక్టెడ్ బృహదీశ్వర టెంపుల్ అండ్ లాంచ్ నావల్ ఎక్స్పెడిషన్స్ టు లైక్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సపోర్టెడ్ బుద్ధిజం ఇన్ జావా సుమత్రా దీవుల వరకు వెళ్ళారు. అక్కడ ఆయన బుద్ధిజంని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. మీరు పొన్నియిన్ సెల్వన్ సినిమా చూసారా? పొన్నియిన్ సెల్వన్ 1 and 2 చేస్తే మీకు ఎంతో కొంత ఏ విషయాలు అనేది అక్కడ అర్థమవుతాయి. నెక్స్ట్ రాజేంద్ర 1 మార్చ్ టు ద గంగా, పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళడం జరిగింది. సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తే ఇక్కడ మోస్ట్లీ లైక్ నార్త్ సైడ్ వెళ్ళడం జరిగింది. ద గంగా అండ్ బిల్ట్ గంగైకొండ చోళపురం, ఎక్స్పాండెడ్ ఇన్ఫ్లుయెన్స్ టు అగైన్ సుమత్రా అండ్ మలేషియా. నెక్స్ట్ కమ్స్ కులోత్తుంగ చోళ, ఇంటిగ్రేటెడ్ ఈస్టర్న్ చాళుక్యాస్, introduced land and revenue reforms, performed religious pluralism. ఈవెన్ దో వాళ్ళు శైవ భక్తులైనా కానీ, ఈవెన్ దో వాళ్ళు తమిళనాడునైనా కానీ, బట్ దే ఆర్ నోన్ ఫర్ ది రిలీజియస్ ప్లూరలిజం. బుద్ధిజాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది జరిగింది, సపోర్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్, స్ట్రాటజిక్ అండ్ నావల్ పవర్. దే ఆర్ లైక్ వెరీ సుప్రీం విత్ రెస్పెక్ట్ టు ద నావల్ పవర్. Like led campaigns to Sri Lanka and Southeast Asia. Early model of blue water strategy linked by PM Modi to India's modern Sagar and defense diplomacy. Administrative innovations. They are like very known for their local self-governance systems via Sabha, that is Brahman villages, and non-Brahman settlements. Introduced కుదవోలై సిస్టమ్ ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ సిస్టమ్ అనమాట, డెమోక్రాటిక్ ఎలక్షన్ సిస్టమ్. ఎర్లీ ఎలక్టోరల్ మెథడ్ బేస్డ్ ఆన్ లాటరీ, పామ్ లీవ్స్. కల్చరల్ డిప్లొమసీ, ఇండియన్ ఆర్ట్, రిలీజన్, ఆర్కిటెక్చర్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. దే టుక్ దిస్. కంబోడియాలో అంగుకోర్ వాట్ టెంపుల్ని బిల్డ్ చేయడం జరిగింది, హిందూ టెంపుల్ డెడికేటెడ్ టు విష్ణు. ఈవెన్ దో దే ఆర్ శివైట్స్, బట్ దే బిల్డ్ వన్ విష్ణు టెంపుల్ ఇట్ కంబోడియా, దట్ ఈస్ అంకార్ వాట్ అంటాం. నెక్స్ట్ Borobudur in Indonesia, it's a Buddhist temple and there is a stupa as well. Even though they are Shaivites, but they are like very much religiously plural. That's why they promoted or they developed, they built temples for Vishnu and the Buddhist as well. Reflected the present day Kashi Tamil Sangamam, Saurashtra Tamil Sangamam. మీరు రీసెంట్గా చూసారు, నాకు తెలిసి 2022-23 టైంలో మోడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాశీ తమిళ్ సంఘం అంటే ఏంటనంటే తమిళ్ అండ్ కాశీ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం విత్ రెస్పెక్ట్ టు ది ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, ఇవన్నీ కూడా. వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, దే ఆర్ నోన్ ఫర్ దిస్ అడ్వాన్స్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ లైక్ చోళా గంగం ట్యాంక్, గంగా జలమయం జయత్ సంభం, దట్ ఈస్ లిక్విడ్ పిల్లర్ ఆఫ్ విక్టరీ. Early models of eco-hydraulic engineering. They are like very known for their irrigation facilities. The Kundavalai system, మనం చెప్పుకున్నాం కదా, డెమోక్రాటిక్ లోకల్ ఎలక్షన్స్. ఏంటనంటే ఇది ఇట్స్ అన్ ancient electoral tradition that is ఉత్తర్ మేరూరు ఇన్స్క్రిప్షన్లో చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్టోరల్ ప్రొసీజర్ గురించి ఉత్తర్ మేరూరు ఇన్స్క్రిప్షన్లో చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పామ్ లీఫ్ బ్యాలెట్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఎవరైతే ఓటేయాలనుకుంటున్నారో పామ్ లీఫ్ మీద రాసి అది పార్ట్లో వేయడం అన్నమాట. ఈ రకంగా సెలెక్ట్ చేయడం అనేది జరిగేది లోకల్ గవర్నమెంట్ని. ఎలిజిబిలిటీ ఎవరు సార్ దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారు అని అంటే, ఎవరైతే పోటీ చేయడానికి అర్హులు సార్ అని అంటే 35 to 70 years ఉండాలి, ల్యాండ్ ఓనర్షిప్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్ ఆర్ వేదిక్ నాలెడ్జ్ ఉండాలి. మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ క్రైమ్, ఎటువంటి క్రైమ్ చేయకూడదు, డొమెస్టిక్ అబ్యూజ్ ఉండకూడదు, అండ్ మిస్కండక్ట్ ఇవన్నీ కూడా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ ఎవరు సార్ అంటే డెట్ డిఫాల్టర్, లోన్ ఎగ్గొట్టిన వాళ్ళు, ఆల్కహాలిక్స్, రిలేటివ్స్ ఆఫ్ సర్వింగ్ మెంబర్స్, ఎవరైతే వాళ్ళ యొక్క పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో సర్వ్ చేస్తున్నారు, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో చోళా అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ కమ్స్ యాన్యువల్ ఆడిట్స్
ఎన్షూర్డ్ అకౌంటబిలిటీ, ప్రతి సంవత్సరం ఆడిట్స్ కూడా చేసేవారు. సో దిస్ ఈస్ లుకింగ్ లైక్ నవ్ డేస్ థింగ్, బట్ ప్రస్తుతానికైతే క్రైమ్ చేసిన వాళ్ళే పాలిటిక్స్లో ఎక్కువ ఉన్నారు, అంతే కదా. సో మేబీ లైక్ వీ కెన్ యూటిలైజ్ దేర్ మెథడ్ for today's generation. So that's it for the day, guys. Please do like, share and subscribe to our channel. All the best. Happy learning. Jai Hind.